ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎర్త్ ఇట్ సెల్ఫ్. ఎంత బాగుందో ఈ కొటేషన్స్. ఇలా ఒకటి కాదు, నడుస్తున్నంతసేపు ఈ ఆఫీస్ స్పేస్లో ఇలాంటి ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ కొటేషన్స్ అండ్ ఆల్సో ఐ ఓపెనింగ్ కొటేషన్స్ అని చెప్పొచ్చు చాలానే ఉన్నాయి. చూస్తేనే ఈ ఆఫీస్ స్పేస్తో ఇంత పాజిటివ్ ఎనర్జీ నింటుంటే అండ్ ఆ పర్సన్ చేసేటువంటి బిజినెస్, ఇన్ఫ్యాక్ట్ ఐ హావ్ టు సే హిస్ కేవీపీ హోమ్స్ చైర్పర్సన్ అండ్ మనతో పాటు ఉన్నారు శ్రీధర్ పతిబండ్ల గారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. సార్ అసలు ఏంటి సార్ ఈ కొటేషన్స్ మీ ఆఫీస్ స్పేస్ నిండా? మీకు అది డ్రైవింగ్ ఫోర్సా ఎట్లా, ఆర్ టు మోటివేట్ పీపుల్ అరౌండ్ యూ మీరు అట్లా పెట్టారా? అంటే నేను యుఎస్ నుంచి వచ్చాను ఇప్పుడు ప్రెసెంట్. సో 2002లో యుఎస్కి వెళ్ళడం జరిగింది నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 24 years, క్లోజ్ టు 24 years నేను యుఎస్కి వెళ్ళి. బట్ లేట్లీ నేను ఇండియాలో ఎక్కువ ఉంటున్నాను అనమాట ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకు అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇక్కడ. రైట్ సార్. సో నా మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో పాటు అక్కడ యూఎస్లో కొంత రియల్ ఎస్టేట్ కూడాను చేస్తున్నాను ప్రెసెంట్. సో కొంత కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడినవాడిని కాబట్టి ఫ్లేవర్స్ ఉంటాయి నాలో డెఫినెట్గా. విన్నాం సార్ మీ గురించి. మోర్ దాన్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు యూఎస్ రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. అండ్ ఆ ఎక్స్పర్టైజ్ని అంతా పెట్టి ఇక్కడ ఇండియాలో ఇక్కడ మీరు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి చాలా విన్నాం. సార్ ఒక్కటి చెప్పండి, వాట్ ఈస్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్ టు గెట్ ఇన్ టు దిస్ రియల్ ఎస్టేట్? మీకు టెక్నాలజీకి సంబంధించి బోలెడు బిజినెస్లు రన్ చేస్తున్న మీకు, మోర్ దాన్ 1000 మంది పనిచేస్తున్న మీకు ఇప్పుడు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే బేసిక్గా నేను బిలీవ్ అయ్యేది ఏంటి అని అంటే కనుక 70% ఆఫ్ ది వరల్డ్స్ వెల్త్ టుడే ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. రెస్ట్ ఎవ్రీథింగ్, మీరు ఏ బిజినెస్ అయినా చెప్పండి, లేకపోతే ఇంకొక సెగ్మెంట్ చెప్పండి, ఏదైనా కానీ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ 30%. సాచురేషన్ రాలేదా సార్? జనాలు ఆగలేదు కదండి, గ్రోత్ ఆగలేదు కదా, జనాలు ఎక్కువతోనే ఉన్నారు కదా, కాబట్టి దీనికి సాచురేషన్ అనేది ఉండదు. జనాలు పెరిగే కొందికి మనకి ప్లాట్స్ కావాలి, హౌసెస్ కావాలి. కాబట్టి జనాలు ఆగిపోతే మీరు అన్నట్టు ఈ గ్రోత్ ఆగిపోతుంది. జనాలు ఆగరు కాబట్టి గ్రోత్ అనేది ఆగదు. రైట్ సార్. సార్ చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే వాళ్ళ సెటప్స్ కానీ చూస్తే ఇవాళ ఉంటే రేపు ఉండవు. అండ్ వాళ్ళని బేస్ చేసుకొని ఒక అష్యూరెన్స్ తీసుకొని ఒక కస్టమర్ ఇక్కడ కొనాలి అని అంటే రేపటి రోజున వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవచ్చు, అసలు ఆఫీసే ఉండకపోవచ్చు. అలాంటిది కేవీపీ హోమ్స్ మీరు ఇంత పెద్ద ఆఫీస్ని ఇంత స్టాండర్డ్స్తో, అది కూడా ఇంత పకడ్బందీగా పెట్టి మీరు ఇచ్చే ప్లాట్స్ రేట్లు కూడా అవన్నీ ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ మీద ఉంటాయా సార్? ఇన్ఫ్యాక్ట్ అది గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. సో నేను ఇక్కడికి బిజినెస్ చేయడానికి వచ్చింది ఎందుకు అని అంటే కనుక, నేను గుంటూరు వాడిని. యూఎస్లోకి వెళ్ళి నేను 24 yearsలో బిజినెసెస్ రన్ చేయడం జరిగింది, చాలా సంపాదించడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు కొంత టైం దొరికింది. అక్కడ నా పార్ట్నర్స్ వాళ్ళందరూ బిజినెసెస్ టేక్ కేర్ చేస్తున్నారు కాబట్టి యూఎస్లో నాకు కొంత టైం దొరికి నేను ఇక్కడ ఏదైనా చేద్దాము, నా సొంత ఊరికి దగ్గరలో ఏదైనా చేద్దాము అనే ఆలోచనతో, నాకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్తో, నాకు వేరే బిజినెస్ అంటూ తెలియదు, ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ తప్పితే కనీసం స్టాక్ మార్కెట్లో ₹1 పెట్టడం కూడా తెలియదు. నాకు తెలిసిన విజులు ఈ రెండు కూడాను సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాను నేను. అదే అడగబోతున్నాను సార్. ఇవాళ రోజున రియల్ ఎస్టేట్ చేస్తూ బోలెడు మంది ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో, దిగ్గజాలు ఉన్నారు, నిన్న కాక మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికన్నా కేవీపీ హోమ్స్ ఏ రకంగా యూనిక్గా నిలబడింది మార్కెట్లో ఇవాళ? అంటే మేము మెయిన్గా చేయబోయేది ఏంటంటేనండి, నాకు డిసిప్లిన్తో పాటు రెండోది ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటాను. నేను ఆకాశానికి నిచ్చెన కట్టను. నేను చేసేది ఒక ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, 2 ప్రాజెక్ట్స్ అయినా కానివ్వండి, ఇయర్లీ క్వాలిటీగా చేస్తాను అండ్ నా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుంటాను ప్రాజెక్ట్స్. ఇక్కడ జనరల్గా ఇక్కడ బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది అని అంటే కనుక, మన గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఆర్ విజయవాడ చుట్టుపక్కల బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది అని అనుకుంటే కనుక, అగ్రిమెంట్ అంటే ఒక 25% రైతుకు పే చేసి ఆ అగ్రిమెంట్ మీద వెళ్ళి రిమైనింగ్ 75% సేల్స్ నుంచి, మార్కెట్ నుంచి రేస్ చేసి ఆ రైతులకు పే చేయాలి. యూజువల్లీ అలా జరుగుతుంది, యూజువల్గా జరిగే బిజినెస్ మోడల్ అది. అండ్ రెండోది ఏంటి అని అంటే కనుక, ఇన్కమ్ ఏంటి, డెవలపర్ ఇన్కమ్ ఏంటి. ఓకే, డెవలపర్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నా బ్రాండ్ కావచ్చు, వేరే బ్రాండ్ కావచ్చు, అంటే ఏదో ప్రీ లాంచ్లు అవి అని చెప్పి ఇన్కమ్ రేజ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం, ఇట్లా సార్ చేస్తారు మిగిలిన వాళ్ళందరూ. అంటే వాళ్ళకి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉన్నదా, ఆ రియల్ ఎస్టేటే ఇన్కమ్ సోర్సా? ఇప్పుడు నాకున్నది అనుకోండి, నాకు $160 million టర్న్ ఓవర్ అన్న కంపెనీ ఉన్నది. నాకు వద్దని అనుకున్నా కానీ ఒక 10% మిగులుద్ది, ఆల్ సెడ్ అండ్ డన్ ఎవ్రీ ఇయర్. అంటే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జాగ్రత్తగా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, డిసిప్లిన్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఓవర్ బోర్డ్ కాకుండా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. నేను జాగ్రత్తగా డబ్బులు తీసుకొచ్చి నేను మొత్తం 100% ల్యాండ్ కొనుక్కొని, అగ్రిమెంట్ కాదు, 100%
అది కేబీపీ పేరు మీద కొనుక్కొని దెన్ అప్పుడు నేను మార్కెట్లోకి వెళ్తున్నాను, నేను సేల్స్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఈవెన్ ఫ్యూచర్లో కూడా నేను అదే చేస్తాను, నేను ఓవర్బోర్డ్ అవను. నా ప్రిన్సిపల్ అది. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ నేను ఎత్తుకెత్తుకున్నాను. 2 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ ల్యాండ్ అక్విజిషన్ నేను చేశాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఆఫీస్లో కూర్చొని నేను మార్కెటింగ్కి ఎక్కువ స్పెండ్ చేయకుండా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ 60 acre ప్రాజెక్ట్ చేస్తున్నాను నంబూర్లో. దాంట్లో 21 acres phase 1 కింద నేను ఓపెన్ చేశాను నేను. phase 1 నాకు 3 monthsలో కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందండి? మరి అంత మార్కెట్ గొప్పగా ఉన్నది అమరావతి చుట్టుపక్కల అంటే లేదు, అంత మార్కెట్ లేదు గొప్పగా. మరి ఎందుకైంది? నా ఒక్కడికే సేల్స్ ఎందుకైంది? అంత ఫాస్ట్గా అయిపోయింది? 10 years 20 years మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు అవ్వలేదు? అందుకనంటే పీపుల్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ ఇన్ అవర్ బ్రాండ్. అది నేను ఈ 3 monthsలో సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగాను. ఎట్లా క్రియేట్ చేయగలిగాను? ఫస్ట్ ల్యాండ్కి పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నా పేరు. మొత్తం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు మంచి ఎస్టాబ్లిష్మెంట్స్ క్రియేట్ చేశాను ఆఫీసులు. ఇక్కడ కానివ్వండి, మన తాడేపల్లిలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, మాకు ఒక 3 offices ఉన్నాయి. బెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ నేను అరేంజ్ చేసుకున్నాను నేను. బేసిక్గా ఏంటంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలి అంటే కనుక ప్రాసెసెస్ అండ్ పీపుల్, మంచి ప్రాసెస్ ఉండాలా, దాన్ని సమర్థవంతంగా రన్ చేసే పీపుల్ కావాలి. నాకున్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు సో దీనికి సంబంధించిన ప్రాసెస్లు ఏంటి? దీనికి ఒక పెద్ద రాకెట్ సైన్స్ బ్రెయిన్, ఒక రాకెట్ ఏం తయారు చేయట్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ ల్యాండ్ అక్విజిషన్ టీమ్, ఒక మంచి ల్యాండ్ అక్విజిషన్ టీం కావాలి. ఇక్కడ నేను చేసే బిజినెస్కి ద బిగ్గెస్ట్ హెడేక్ ఈజ్ ద ల్యాండ్ అక్విజిషన్. అంటే ఒక 10 acres 20 acres వెంచర్ వేయాలి అని అంటేనే అలా కలవలం అయిపోతుంది, కింద మీద పడతారు. ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ నాట్ ఈజీ. నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు. సో దాంతో ఏమవుతుంది, నేను ఎంతవరకు మోయగలను అంతవరకు నేను కొనుక్కొని వెళ్ళిపోతున్నాను. ఆ ఎక్విజిషన్కి నా దగ్గర మంచి టీం ఉంది. లీగల్ చెక్ చేయటం, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయటం, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అటార్నీస్ నేను వాడుకోవటం. దీంట్లో ఆ ఫస్ట్ పార్ట్ నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతున్నాను. అది నేను మార్కెట్లో పోర్ట్రే చేశాను. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, లీగల్గా స్ట్రాంగ్గా ఉన్నది నా పేపర్స్. ఎవరికి కావాలి అనన్నా కానీ నేను నా షేర్ డ్రైవ్లో పెట్టి కాపీ ఇచ్చేసాను. ఇదిగోండి కేబీపీ, చాలా ట్రాన్స్పరెంట్గా నేను షేర్ డ్రైవ్లో పెట్టేసేసి అందరికీ ఇదిగో లింక్ డాక్యుమెంట్స్ ఇవి. మీరు కూడా మీ లీగల్ ఎక్స్పర్ట్స్తో చూపించుకున్న తర్వాత క్లోజింగ్ అయిపోయిన తర్వాత నా పేరు మీదకి మార్చుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని షేర్ డ్రైవ్లో పెట్టి అన్నీ కూడాను నేను షేర్ చేశాను. అట్లా చాలామందికి వాళ్ళ అటార్నీస్కి చూపించుకున్నారు, లేకపోతే వేరే ఎక్స్పర్ట్స్కి చూపించుకున్నారు. దాంతో ఏమైంది, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అనేది నాకు బాగా అయింది మార్కెట్లో. వీళ్ళు కొనుక్కున్నారు, లీగల్గా చాలా బాగున్నాయి పేపర్స్, ఇవి ఒక్క పాయింట్ కూడా మిస్ కాలేదు. ఏదన్నా 1 పాయింట్స్ వాళ్ళకున్న క్లారిఫికేషన్స్ కూడాను మేము మా అటార్నీతో కనెక్ట్ చేసి అవి క్లారిఫై చేయించినాము. 8 banks మా ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినాయి, విచ్ ఇంక్లూడ్స్ SBI. SBI ఈజ్ ద టఫెస్ట్ బ్యాంక్ టు అప్రూవ్ ఎనీ ప్రాజెక్ట్. అసలు మేము వాడే అటార్నీనే SBI పెనల్ మెంబర్ ప్లస్ ది హైకోర్టు లాయర్. అండ్ ఆయన పేపర్ వర్క్ చెక్ చేస్తే ఇంకా అసలు తిరుగులేదు, ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అట్లా నేను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అటార్నీని హైర్ చేసుకొని చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రాసెస్లో ల్యాండ్ ఎక్విజిషన్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్కి ముందు మార్కెటింగ్ వస్తుంది. మార్కెటింగ్ కూడాను మీకు ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు ఒక కస్టమర్ కొనుక్కుంటే వాళ్ళ అక్కగారు వచ్చి కొనుక్కున్నారు, అండ్ అట్లానే వాళ్ళ ఆడపడుచు వచ్చి మళ్ళీ కొనుక్కున్నది. అట్లా ఒకటి కాస్త నాకు 4 సేల్స్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. అందుకని సేల్స్కి పెద్ద కష్టపడకుండా, మార్కెటింగ్కి ఎక్కువ స్పెండ్ చేయకుండా ప్రతి మచ్ నా phase 1 92% సోల్డ్ అవుట్. 265 plots నేను ఓపెన్ చేస్తే 21 acresకి గాను 92% ఈ సోల్డ్ అవుట్ ఇన్ phase 1. సో ఇప్పుడు phase 2 నేను ఇంకా ఓపెన్ చేయలేదు. phase 2లో 35.5 acres